అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు వీకెండ్ కాబట్టి సూర్యుడు మా ఇంటి తలుపు కొంచెం లేట్గానే తట్టారనమాట. ఇక అలా మొక్కలతో స్పెండ్ చేస్తే మార్నింగ్ మార్నింగ్ భలే ఉంటుంది కదా. లోపల ఒక థింగ్ జరిగింది. మా పాపకి ఫస్ట్ పన్ను ఊడిందనమాట. సో ఆమెమో కొంచెం ఎక్సైట్ అయిపోయింది. సో అందుకని ఊరికే మీతో షేర్ చేద్దామని క్యాప్చర్ చేశాను. ఇంకా ఫ్రెష్ అయ్యాక ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అనమాట. సో నెక్స్ట్ 11 AM ఒక మంచి ఫ్రూట్, ఈరోజు జాంకాయ తీసుకున్నాను. ఏంటో ఇంత జూమ్ చేసి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? తీరా చూస్తే అందులో పురుగులు ఉన్నాయన్నమాట. పురుగులు లేని ఫ్రూట్ లేకుండా పోయింది. ఎన్ని పురుగులు పోయాయో మరి నా పొట్టలోకి. నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి కిచిడి అనమాట. మనం మిల్లెట్స్ ఎంత తీసుకుంటామో అన్ని వెజ్జీస్ ఉండే మంచి మిల్లెట్స్ కిచిడి అలాంగ్ విత్ స్వీట్ పొంగల్. తర్వాత ఈవినింగ్, మార్నింగ్ ఎట్లో గోవా ఫెయిల్ అయిందనేసి ఈవినింగ్ మంచిగా ఒక ఆరెంజ్ తిందామని చూసాము. గాడ్ గ్రేస్ ఈ ఆరెంజ్ బాగానే ఉంది, ఫ్రెష్గానే ఉందన్నమాట. బిఫోర్ డే అయితే ఆరెంజ్లో కూడా పురుగులు ఉన్నాయి. సో కొంచెం చూసుకుంటూ తినండి ఫ్రూట్స్ని. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ నేను ఈ ఇడ్లీతోటి నా డిన్నర్ని క్లోజ్ చేద్దాం అనుకున్నాను. మాకైతే దేవుడు ఇవ్వలేదు కానీ 5 పూటలు 6 పూటలు ఇచ్చినా కూడా తినే బ్యాచ్ అనమాట మేము. సో ఇంకా ఒక చిన్న జర్నీ ఉంటే మా మమ్మీ వాళ్ళ హౌస్కి వెళ్తూ చలిలో వేడి వెజ్ పఫ్ తినేసామన్నమాట. పఫ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మంచి కేక్ తోటి డిన్నర్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. అక్కడికి ఆగలేదన్నమాట మన మెనూ అయితే. సో నెక్స్ట్ అట్లా ఒక 1 అవర్ జర్నీ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక మళ్ళీ పుల్కాతోటి డిన్నర్ ఎండ్ చేద్దాం అనుకున్నాము. సో ఫైనల్గా ఈరోజుకి ఈ డిన్నర్ తోటి ఎండ్ అయిపోయిందనమాట. మా పాప ఏమో ఇంకా ఇలా నైట్ అయినా పడుకోకుండా ఆడుతూ ఉన్నారు. మేమేమో మాటల్లో బిజీ అయిపోయామన్నమాట. కొత్త ప్లేస్ కదా, ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్ళినా కానీ న్యూ ఈజ్ న్యూ, అంతేనా కదా.